ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఇంధన ధరల విషయంలో వరుసగా రెండోసారి భారీ ఊరట కల్పించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో తాజాగా పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను లీటర్కు 22 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో పాకిస్తాన్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 380కి, డీజిల్ ధర 381కి చేరుకుంది. ఈ కొత్త ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయని, వీటితో పాటు కిరోసిన్ ధరను కూడా లీటర్కు 313.44 నుండి 272కి తగ్గిస్తున్నట్లు ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరల్లో నమోదైన గణనీయమైన పతనమే ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణంగా నిలిచింది. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత వారం రోజుల్లోనే సుమారు 11% వరకు పడిపోయాయి. అయితే హార్ముజ్ జలసంధి అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో భౌగోళిక ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగలేదు. కానీ ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ లబ్ధిని నేరుగా వినియోగదారులకి బదిలీ చేసింది. అయితే ఈ తాజా ఉపశమనానికి ముందు పాకిస్తాన్ ప్రజలు రికార్డు స్థాయి ఇంధన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత మార్చి 6న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 55 వరకు పెంచిన ప్రభుత్వం ఏప్రిల్ 2న కూడా పెట్రోల్పై 43%, డీజిల్పై 55% మేర భారీగా వడ్డించింది. ఈ నేపథ్యంలో తాజా ధరల తగ్గింపు ద్విచక్ర వాహనాలు, ఆటోలు వాడే మధ్యతరగతి ప్రజలతో పాటు సరుకు రవాణా మరియు పరిశ్రమల నిర్వహణ ఖర్చులను తగ్గించి రవాణా రంగానికి పెద్ద ఊరటనివ్వనుంది. అయితే భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్ పరిణామాలను బట్టి ఇంధన ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.